ఇప్పుడు ఫిష్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు, నాన్ వెజ్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు, నైట్ నైట్ కూడా పెరుగు తినకూడదు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా గురూజీ. అదేనమ్మా, అంటే ఇక్కడ ఆ యుక్తాయుక్త విచక్షణ అనేది జీవన విధానంలో ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అందరూ విచక్షణని కోల్పోయాం అసలు. అంటే ఫిష్ తిన తర్వాత పెరుగన్నం తినకూడదు కాదు, అసలు ఫిషే తినకూడదు. అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటకు రావడానికి ఆయుర్వేద శాస్త్రంలో, వేదంలో లేదు. కొంతమంది ఆయుర్వేద నిపుణులు, కొంతమంది అంటే సంహితలుగా ఆయుర్వేదాన్ని విభజించినటువంటి ఋషులు ఆయా పరిస్థితులకు అనుకూలంగా అప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంత ఈ నాన్ వెజ్ అనే దాన్ని, ఫిష్, కొన్ని రకాల చేపల ద్వారా, కొన్ని రకాల మాంసాల ద్వారా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, అనారోగ్యంతో సఫర్ అవుతున్న వాడికి దీర్ఘకాలికంగా చాలా ప్రమాదం అయితేనే తప్ప, ఏదో ఇప్పుడు ఉన్నటువంటి రోగాలకి, డయాబెటీస్కి, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి, వీళ్ళకి కాదు, అయితే యుద్ధ రంగాల్లో అవయవాలు కోల్పోయిన వాళ్ళకి, అంటే మాంసపు వృద్ధి అధికంగా కావాలి వాళ్ళకి, అలాంటి వాటి కోసం వాడేరు తప్ప అసలు అంటే విరుద్ధ స్వభావం. మానవ జీవనానికి మాంసాహారం విరుద్ధం.